సినిమా వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఐబొమ్మ రవి గురించి మాట్లాడుతున్నారు. ఐబొమ్మ రవి వల్ల కొన్ని వేల కోట్ల నష్టం కలిగింది సినిమా ఇండస్ట్రీకి. అతను అరెస్ట్ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఊపిరి పీల్చుకుందని చెప్పి అన్నారు. నాకు అర్థం కావట్లేదు, ఐబొమ్మ రవి వల్ల కదా సినిమా ఇండస్ట్రీకి నష్టం జరిగింది, మీ వల్లే. నాకు అర్థం కావట్లేదు, ఒక సినిమాకి ఒక హీరోకి 100 కోట్ల నుంచి 200 కోట్లు ఇస్తున్నారు. ఏం చేస్తున్నారో నాకు అర్థం లేదు. 100 కోట్ల నుంచి 200 కోట్లు ఇస్తున్నారు. అంత కష్టం ఏం పడుతున్నారో నాకు అర్థం లేదు. వాళ్ళకేం వేల కోట్లు ఇచ్చేసేది, ఆ డబ్బులన్నీ వసూలు చేసేదానికి మా ఓట్ల మీద రుద్దేది. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు 1000 రూపాయల నుంచి 5000 దాకా టికెట్ పెంచేసేది. అరే నాకు అర్థం కాదు, ఒక పాప్కార్న్ 10 రూపాయలు ఉండేది, సినిమా హాల్కి వెళ్తే 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. టికెట్ 100 రూపాయలు ఉన్న టికెట్ 1000, 2000, 3000 పెంచుకున్నారు. ఆ డబ్బులన్నీ మా మీద లాగేది, మా దగ్గర వసూలు చేసేది. అదేమనంటే ఐబొమ్మ మీద నష్టం వచ్చేసిందని చెప్తున్నారు. సిగ్గుండాలో చెప్పాలి, నాకు అర్థం కలదు. మీ వల్ల నష్టం చేస్తుంది. ఏం కష్టం చేస్తున్నారా? ఒక సినిమా రిలీజ్ అయితే మా పోటాడు అభిమానంగా ఫ్లెక్సీ కడతాడు, టెంకాలు కొడతాడు, పూలమాలు వేస్తాడు. ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ మీద గొడవలు పెట్టుకుని కేసులు పెట్టుకుంటాడు. మీ వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఏం చెప్పాలంటే అతను చేసింది అతను వెళ్ళిన రూట్ తప్పు అయినొచ్చు, కానీ అతను చేసింది కరెక్ట్. ఏం చెప్పాలంటే మీకు సరైన గుణపాఠం నేర్పించాడు. అతను చేసిన తప్పే, అతను వెళ్ళిన రూట్ తప్పే కాదనట్లేదు. కానీ మీరు చేసింది మీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఎంతోమంది యూత్ జీవితాలు నాశనం చేశారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ గారిని, ఇంకా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్లో చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చే సినిమా హీరోలు కావచ్చు, సినిమా హీరోయిన్లు కావచ్చు, అలాగే సీరియల్ నటించే యాక్టర్లు కావచ్చు, అలాగే బిగ్ బాస్ కావచ్చు, ప్రతి ఒక్కరూ బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. నాకు అర్థం కావట్లేదు, బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఎంతమంది జీవితాలు నచ్చినప్పుడు. ఇప్పుడు మీ సినిమాల వల్ల మీకే ఏదో నష్టం జరిగింది, కానీ ప్రాణాలు అయితే పోలా. అదే బెట్టింగ్ వల్ల ఎంతమంది జీవితాలు నచ్చినాయి, ఎంతోమంది జీవితాలు నచ్చినాయి కదరా. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా వెనక్కి తీసుకురాగలుగుతారా? ఇప్పుడు మీరు పాంగుట్టుకున్న డబ్బులు ఏమైనా కొద్ది గొప్ప సంపాదించుకుంటారు, మరి పోయిన ప్రాణాలు తీసుకురాగలుగుతారంటారా? మాట్లాడితే ఒక అద్దు పొద్దున్నలా ఆయన చిరంజీవి గారు కానీ, ఆయన నాగార్జున గారు కానీ, ఆయన రాజమౌళి గారు మాట్లాడుతున్నారు. సిగ్గనవడం అలా మాట్లాడుతుంటే మీ వల్ల నష్టం వస్తుంది సినిమా ఇండస్ట్రీకి. మీరే తెచ్చుకుంటున్న నష్టం. ఒక హీరోకి 100 కోట్ల నుంచి 200 కోట్లు ఏం కష్టం చేస్తాను నాకు అర్థం. వాళ్ళేమైనా రాళ్ళు కొడుతున్నారా? రాళ్ళు కొడుతున్నారంటారా? మీ వల్ల మీకే నష్టం వస్తుంది. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి మా బోటల మీద రుద్దేది. అమాయకమైన ప్రజలకి 100 రూపాయల టికెట్ని తీసుకెళ్ళి 1000, 2000, 3000 పెంచేది. అరే ఒక సినిమా హాల్లో పాప్కార్న్ బయట 10 రూపాయలు అమ్ముతుందా? ఒక ప్యాకెట్ 10 రూపాయలు అమ్ముతుంది, దాన్ని 100 నుంచి 500 వరకు అమ్ముతారా? మరి ఎంత దగాకోరి చేస్తున్నారా? మీరు చేస్తున్నారా ప్రజలు మోసం, వాడు కాదు. నిజం చెప్పాలంటే వాడే మీకు సరైన గురువు.